చూడండి, యూ డోంట్ నో హౌ యూ విల్ బి బ్లెస్డ్ బై దట్ సింపుల్ ఒబీడియన్స్. ఆ చిన్న ఒబీడియన్స్ వల్ల ఏంటి, నేను తగ్గించుకోవాలా, నేనెందుకు తగ్గించుకోవాలి అంటే యూ లాస్ట్ ద మెసేజ్ ఆల్రెడీ. యూ లాస్ట్, నేను తగ్గించుకోలేను అని అనుకుంటే అక్కడే యుద్ధంలో ఓడిపోయినట్లు. సో లెట్ us ask God, if you are a child of God, you will obey to the leading of the Holy Spirit. పరిశుద్ధాత్మ యొక్క lead. Only those who obey can walk in the authority. Obey అయిన వాళ్ళే అథారిటీలో నడవగలరు. Those who are not obedient to the still small voice of God, you cannot walk in authority. Spirit realm will not respect you. ఆత్మ పరిధి రెస్పెక్ట్ ఇవ్వదు. ఇట్ హ్యాపెన్స్, నువ్వు ఒబే అయ్యి పరిశుద్ధాత్మకు ఒబీడియన్స్ లో ఉండి when you are walking in the spirit, the spirit realm will recognize, will identify, will respect you. So obedience is the mark of the sonship. When you are obeying, that means you are telling, I am the son of God, so I am obeying. ఆయన డిసిప్లైన్ చేసినా, ఆయన ఏం చేసినా నేను ఆయన మాటకు లోబడుతున్నాను.